దేనికోసం? ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి. స్కాలర్షిప్లు రాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే బడ్జెట్ ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం ఇస్తారని ఆగేవాళ్ళు. కానీ 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు రాక ఎన్నో కాలేజీలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే విద్యార్థుల మీద దోస్తారు. విద్యార్థుల మీద ఫీజులు వసూలు చేసే విధానంలో పిల్లలపై ఒత్తిడి వేసి ఈ స్కాలర్షిప్లు రాలేదని, ఆ స్కాలర్షిప్లు రాకముందుకే ఈ పిల్లల నుంచి మీరు ముందే డిపాజిట్ చేస్తారా చేయరా, అటైతేనే కాలేజ్ అడ్మిషన్, డొనేషన్స్ అనేవి వివిధ రకాలుగా విద్యార్థులని హింసిస్తున్నారు. పేరెంట్స్ రక్తం తాగుతున్నారు. ప్రైవేట్ వ్యవస్థ అనేక రకాలుగా గల్లీకి ఒక కాలేజీ, చిన్న గల్లీలలో ఒక కాలేజీ, స్కూల్ కంపల్సరీ. ఏ గల్లీ, హైదరాబాద్లో ఏ గల్లీకి పోయినా కాలేజీలు, స్కూళ్ళు కంపల్సరీ. వేల కాలేజీలు, లక్షల కాలేజీలు దాకా ఉన్నాయి. ఇవన్నిటి కారణం గవర్నమెంట్ వ్యవస్థ, సర్కార్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో చూన్నట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని పట్టించుకోకపోవడానికి కారణం ఇదే. మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎన్నో రకాలుగా చేస్తారనుకున్నాం, కానీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మినిస్టర్నే పెట్టలేదంటే అర్థం చేసుకోండి. అంటే పట్టించుకోము మేము ఎడ్యుకేషన్ సిస్టాన్ని, అనగానిన వర్గాలను చదువుకు దూరం చేస్తాం అనేదే ముఖ్య ఉద్దేశం. మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఎమ్మటే మేలుకొని నెక్స్ట్ డీలిమిటేషన్ అవుతుందంటారు, నెక్స్ట్ ఎన్నికలు వస్తాయంటారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కనుక రాకపోతే 100% నెక్స్ట్ జరగబోయే ఎన్నికలలో తగిన శాస్తి జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఎన్ని మైనస్లు చేసి ఓడిపోయిందో సమాజానికి తెలుసు. ఇప్పుడు కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా చేస్తుంది. కాబట్టి అర్జెంటుగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తేనే మంచిది. లేకపోతే ముందు రోజులలో ఉద్యమం చేసి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి ఆవేదనతో, ఆవేశంతో ఉన్నారు. కాబట్టి ముందు రోజులలో దేనికైనా తెగిస్తారు, దేనికైనా ఉంటుంది. ఎందుకంటే కడుపు మీద కొట్టడు తప్పు, కడుపు మీద కొట్టడం అనేది చాలా తప్పు. కడుపు మీద కొడుతుర్రు. కాబట్టి దీన్ని ఎమ్మటే స్కాలర్షిప్ రిలీజ్ చేసి ప్రభుత్వం విద్యార్థి నాయకత్వాన్ని, విద్యార్థులు అందరిని ఆదుకోవాలని మా స్పోర్ట్స్ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి రీసెంట్ గా ఒక ధర్నా కూడా చేశారు. అసలు ఆ ప్రాబ్లం స్కూల్ పీఈటీలు మనకు స్కూల్ వ్యవస్థలో 7,000 స్కూళ్ళు ఉన్నాయి. 7,000 స్కూళ్ళలో 3,000 మాత్రమే పీఈటీలు ఉన్నారు. ఇంకా 5,000 మంది అంటే ప్రైమరీ స్కూల్ అయినా అప్పర్ స్కూల్ అయినా పీఈటీ లేక, ఫిజికల్ డైరెక్టర్ లేక, విద్యార్థి లోకమంతా క్రమశిక్షణ లేక డ్రగ్స్కు, చిన్న ఆవేశాలకు, మొన్న ఒక అమ్మాయి ఒక తల్లిని చంపింది ఆవేశానికి. సో ఇలాంటి చిన్న ఎమోషనల్గా అయ్యి చిన్న కోపాలు వచ్చి, చిన్న విషయాలకి కోపాలు వచ్చి పెద్ద విషయాలు జరుగుతున్నాయి, పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి. అదేంటి చిన్న విషయానికి. సో దీనికి కారణం ఏంది? చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ లేకపోవడం. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? స్కూళ్ళల్లో పీఈటీ లేకపోవడం, ఫిజికల్ డైరెక్టర్ లేకపోవడం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వచ్చే ముందు మేనిఫెస్టోలో ప్రతి స్కూల్లో పీఈటీని పెడతాను హామీ ఇచ్చింది, స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతాను హామీ ఇచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ అనౌన్స్ చేసింది కానీ ఇచ్చింది లేదు. ప్రతి స్కూల్లో పీఈటీని పెడతా అని ఇచ్చింది లేనే లేదు. మొన్న లాస్ట్ ఇయర్ డిఎస్సిలో 1,674 పోస్టులు వేకెన్సీ ఉంటే 172 పోస్టులు వేసింది. 172 పోస్టులు వేసి జిల్లాకు, మా మహబూబాబాద్ జిల్లాకు 2 పోస్టులు, ఒక్కొక్క జిల్లాకు 1-2 పోస్టులు. నా ఆర్గనైజేషన్లో తమ్ముడు స్పోక్ పర్సన్ 2వ ర్యాంక్ వచ్చి జాబ్ రాలే, కోదాడ, సూర్యాపేట. అంటే ఇలాంటి ఒక్కో జిల్లాకు 2 పోస్టులు. గత డిఎస్సిలో మెగా డిఎస్సి అని ఏపీలో 206, 210 ఒక్క జిల్లాకు, ఈస్ట్ గోదావరికి 210, గుంటూరుకి 206. అంటే ఒక్క జిల్లాకు ఉన్న పోస్టులు తెలంగాణలో ఒక రాష్ట్రానికి లేవు. ఎంత సిగ్గుచేటు ఇది దౌర్భాగ్య. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద, స్పోర్ట్స్ మీద కపట ప్రేమ చూపిస్తుండు రేవంత్ రెడ్డి గారు. కపట ప్రేమ అంటే మామూలు కాదు, సవితి తల్లి ప్రేమ అంటారు కదా, ఆ ప్రేమ చూపిస్తుండు. చెప్పు నీకో ప్రతి సభలో స్పోర్ట్స్కి అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అని చేస్తున్నా అంటుండు. కానీ ఒక్కరిద్దరిని చూపెట్టి మిగతా వాళ్ళందరినీ ఏమంటారు కదా, గుట్ట చూపెట్టి రాళ్ళు దండకపోయినట్టు పెద్ద చూపిస్తుండు.
ఒకళ్ళకు ఎవరు మన బాక్సర్ అమ్మాయికి డిఎస్పి పోస్ట్ ఇచ్చిండు, క్రికెట్కి డిఎస్పి పోస్ట్ ఇచ్చిండు క్రికెటర్కి. మిగతా మరి వాళ్ళిద్దరైనా స్పోర్ట్స్ పర్సన్స్ వేల మంది ఉన్నారు, తెలంగాణ లక్షల మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? నేషనల్స్ ఆడి ఇంటర్నేషనల్స్ ఆడిన విద్యార్థులు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని పట్టించుకుని నాదుడు ఎవరు? క్రమశిక్షణ లోపడ కారణం కూడా గవర్నమెంటే. విద్యార్థులు మానవ భావాలకు ఏర్పడి వాళ్ళు మానవ బాంబులుగా డ్రగ్స్కు వివిధ రకాల గల్లీలలో వివిధ రకాలుగా ఏర్పడడానికి కారణం ప్రభుత్వమే బాధ్యత. ఎందుకంటే వాళ్ళు చేయబట్టే గవర్నమెంట్లో స్కూళ్ళు పీటీలను పెట్టకపోవడం కారణమే ఈ వ్యవస్థ ఇంత దారుణంగా తయారవడం కారణం ప్రభుత్వమే. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అర్జెంటుగా స్కాలర్షిప్లు, ఫీజు రిమెంట్స్ ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలి. బీటెక్ కాలేజీలలో ఫీజు డొనేషన్ సిచ్యువేషన్ తీసేయాలి, డొనేషన్ అనే పద్ధతి తీసేయాలి. ఏమన్నా ఫీజులు ఉంటే గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా క్రీడా వ్యవస్థను కూడా పట్టించుకొని ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది, ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రొడక్ట్ ఎవరు? స్కూలు. ఆ స్కూల్ ప్రొడక్ట్ అనేటువంటి స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులే తర్వాతకి ఇక్కడ స్టేట్ మీట్ నేషనల్స్ కొట్టి తర్వాతకి యూనివర్సిటీలోకి వెళ్ళి యూనివర్సిటీలో ప్లేస్లు కొట్టి యూనివర్సిటీలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆడడానికి ఉంటుంది. ఇక్కడ స్కూల్లో పీటీలు లేరు, యూనివర్సిటీలో ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది? సో స్పోర్ట్స్ను పట్టించుకోవడం కూడా అది చెప్పడం కాదు, స్పోర్ట్స్ కూడా పట్టించుకొని స్పోర్ట్స్కు న్యాయం చేసే విధంగా జైలు పోస్టులు ఉన్నాయి. మన జైలు పోస్టులు అన్ని సబ్జెక్టులు జైలు నిండిరు, ఫిజికలేషన్ ఒక్కడే నిండలే. ఎడిపోయినాయి జైలు పోస్ట్, ఎడిపోయినాయి. ఎందుకు ఇవ్వలేదు? డబుల్ పీజీ పెట్టి ఎగ్జామ్ అటు ఇటు కోర్టులో తిప్పి అసలు లాస్ట్కు ఎగ్జామ్ రాకుండా చేసారు. మరి వ్యాయామం ఇది ఎట్ట కాపాడాలా? వ్యాయామ స్పోర్ట్స్ని ఎవరు కాపాడేది? కాపాడాల్సిన మీరే కపట ప్రేమ చూపిస్తే ఎలా? కాబట్టి మీరు స్పోర్ట్స్ను పట్టించుకోవాలి, క్రీడా వ్యవస్థను పట్టించుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని పట్టించుకోవాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి. మా డిమాండ్ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్. ఇవ్వకపోతే మాత్రం ముందు రోజులలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఆల్రెడీ చూసిర్రు. అదే గతి ముందు రోజుల్లో మీకు కూడా పడుతుంది. తప్పకుండా మీరు మేల్కొని కంపల్సరీ స్పోర్ట్స్ను కాపాడాలి, విద్యా వ్యవస్థను కాపాడాలని స్పోర్ట్స్ ఫెడరేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.